ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇంటర్మీడియట్ రాసినటువంటి అభ్యర్థుల కోసం శుభవార్త అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అలానే మనకు తెలంగాణ వాళ్ళకి ఎప్పుడు రిలీజ్ అవుతానది అనేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఉన్నటువంటి మొబైల్లోని ఈజీగా పీడిఎఫ్ ద్వారా మీరు ఇక్కడ డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. అయితే ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలానే తెలంగాణ వాళ్ళకి ఎప్పుడు రిజల్ట్స్ ఇస్తారనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఉంది. మీకు రిజల్ట్స్ సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు ముందుగా కావాలనుకుంటే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. అలానే ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చే అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇక్కడ మనకు వాట్సాప్లోని ఇంటర్మీడియట్ ఫలితాలను తెలియజేస్తున్నారండి. అంటే ఏప్రిల్ 12 నుంచి 15 మధ్యలో ఇక్కడ మీకు అధికారికంగా రిలీజ్ చేస్తామని తెలియజేస్తున్నారు. ఇక్కడ మూల్యాంకనం అనేది 6వ తేదీన కంప్లీట్ అనేది అయిపోతుందండి. ఆ తర్వాత కంప్యూటర్ వర్క్ అనేది ఉంటుంది. అంటే మనకు పీడిఎఫ్ లాగా తయారు చేస్తారు కదా, మనకు ఏంటంటే షార్ట్ మెనూ అనేది, అది కంప్లీట్ అయిన తర్వాత మీకు డైరెక్ట్గా వాట్సాప్లోనే డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఇక్కడ మీకు తెలియజేస్తున్నారు. ఓకే, డైరెక్ట్గా పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అయితే ఎప్పుడు వస్తుంది? 12వ తేదీ లేకపోతే మీకు ఏం చూసుకున్నట్లయితే 15వ తేదీ మధ్యలో ఇక్కడ మీకు వస్తుందండి. ఓకే, అలానే మనకు తెలంగాణ వాళ్ళకి మీరు కానీ చూసుకున్నట్లయితే మనకేంటంటే లాస్ట్ వీక్లో వస్తుందని తెలియజేస్తున్నారు. 25 నుంచి 30 మధ్యలో మనకు తెలంగాణ వాళ్ళకైతే రిజల్ట్స్ రిలీజ్ చేస్తామని తెలియజేస్తున్నారు. మరిన్ని వివరాలు మీరు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా మీకు ఇచ్చున్నాను. అక్కడి నుంచి కూడా దీనికి సంబంధించిన ఫుల్ మ్యాటర్ అనేది తెలుసుకోవచ్చు. అంటే వాట్సాప్ నెంబర్ ఎక్కడి నుంచి మీరు తెలియజేస్తారు, అంటే ఏ వాట్సాప్ నెంబర్ నుంచి మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది. ఓకే, అలానే ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. అలానే మీకు ఇంటర్మీడియట్లో ఎన్ని మార్క్స్ వస్తాయనేది కూడా కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఫ్రెండ్స్ రిజల్ట్స్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు పొందాలనుకుంటే గూగుల్లో వెళ్ళండి. గూగుల్లో వెళ్ళినాక మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తానండి, టాప్లో telugujob.com అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇలాగా జూమ్ చేస్తాను చూడండి, telugujob.com ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను ఇక్కడ మీకు రిజల్ట్స్ సంబంధించి ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అన్ని కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. ఓపెన్ చేసి పూర్తి డీటెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. అలానే మీరు కానీ చూసుకున్నట్లయితే జాబ్ అప్డేట్వే కాకుండా మరిన్ని రిజల్ట్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, అసలు ఏమొచ్చింది అనేది కూడా మ్యాటర్ అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్ అని ఇచ్చాను. దీని మీద కానీ క్లిక్ చేసినట్లయితే మీకు ఫుల్ మ్యాటర్ అనేది ఇక్కడ ఉంటుందండి. అంటే ఎక్కడైనా న్యూస్ పేపర్లో ఏ అప్డేట్ వచ్చినా, అలానే ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు మనకు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ జిల్లాలో ముగిసినటువంటి ఇంటర్మీడియట్కి సంబంధించి మూల్యాంకరణకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలానే దానికి సంబంధించి మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాను. ఆ తర్వాత మీరు వాట్సాప్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ చాలా క్లియర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అంటే స్టెప్ వైజ్ కూడా ఇక్కడ పూర్తిగా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. అలానే ఇక్కడ తెలంగాణ వాళ్ళకు కూడా సంబంధించి ఫస్ట్ అప్డేట్ ఉంది కదా, ఫస్ట్ అప్డేట్ తెలంగాణకు సంబంధించి దీని మీద క్లిక్ చేస్తే రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తామనేసి దాని గురించి ఫుల్ మ్యాటర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అన్ని కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. ఏ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా చాలా క్లియర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. స్టెప్ వైజ్ అనేది కూడా ఇక్కడ మీకు ఫాలో కావడం జరిగింది. అన్ని కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి.